ఇథనాల్కు రైట్ పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్, విదేశీ ముడి చమురు దిగుమతులకు చెక్. ఈ 100 నిబంధనలకు కేంద్రం ఆమోదించడంతో దేశమంతా చర్చ. దీనివల్ల ప్రయోజనాలేంటి, నష్టాలేంటి? ప్రయోజనాల కంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. మన దగ్గర 2-3 ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టారు. చిత్తనూరు దగ్గర ఒకటి, ఇంకో దగ్గర ఇంకొకటి. దానివల్ల దాదాపు పరిసర గ్రామాల్లో ఉన్న 3-4 పరిసర గ్రామాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మీరు చూడండి, తెలంగాణలో 30 ఇథనాల్ ఫ్యాక్టరీలకి అనుమతి వచ్చింది, ఆల్రెడీ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఒకటి దిలావర్పూర్లో పెడదామని ప్రయత్నం చేస్తే అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు అయితే అది రద్దు చేశారు. సేమ్ పెద్ద ధన్వాడ అనే విలేజ్ గద్వాల్ దగ్గర కూడా సేమ్ ఇట్లాగ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతా అంటే పెద్ద మూమెంట్ స్టార్ట్ అయింది అక్కడ. వన్స్ ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ వస్తే ఆ గ్రామంలో చుట్టూ ఉన్న 10-20 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇది పెద్ద వీళ్ళు అంటున్నారు ఏంటంటే పెట్రోలు డీజిల్కి ప్రత్యామ్నాయం ఇది అని ప్రయోజనం చెప్తున్నారు. దానివల్ల ఇది అది మాట్లాడుతున్నారు, కొన్ని ప్రయోజనాలు చెప్తున్నారు. కానీ నష్టాల సంగతి ఏంది? ఇప్పుడు ప్రయోజనాలు కలుగుతున్నాయేమో, కానీ దానికి నష్టాలని లాభాలని ప్రయోజనాలని కంపేర్ చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. లాభాల కంటే ప్రయోజనాల కంటే నష్టాలే దీనివల్ల ఎక్కువగా ఉన్నాయి. ఇగో, ఇంధన ఆటోమొబైల్ రంగాల్లో ఒక చరిత్రాత్మక మార్పు దిశగా కీలక ముందడుగు పడింది. ఇథనాల్తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమం చేస్తూ 100% ఇథనాల్ అంటే E100 నిబంధనలకు కేంద్రం ఆమోదం తెలిపిందట. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు పైన ఆధారపడడాన్ని తగ్గించి స్వదేశీ పర్యావరణ అనుకూల ఇంధనాలు ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ E100 నిబంధనలకు పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు దేశమంతా ఇథనాల్పై చర్చ నడుస్తోంది. మారుతి సుజుకి, టొయోటా, MG, హ్యుందై వంటి అనేక సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు E100 ఇంధనం అంటే ఏంటి, పెట్రోల్ స్థానాన్ని ఇది ఎలా భర్తీ చేయగలదు, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళేంటి, ఆ వివరాలు తెలుసుకుందాం. E100 అనేది దాదాపు 100% ఇథనాల్తో కూడిన ఇంధనం అట. దీనిలో సాంప్రదాయ పెట్రోల్ అనేది ఉండదు. చెరకు, మొక్కజొన్న, పాడైన ఆహార పదార్థాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేసే పునరుత్పాదక ఇంధనం ఇది. పెట్రోల్ కాదు, ఇది ఇథనాల్ అంటారు. వాటితో తయారు చేస్తారు. భారతదేశంలో ఇప్పటికే E20 పెట్రోల్ను వాహనదారులు వినియోగిస్తున్నారు. అంటే దీనిలో 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మరింత ముందు సాగాలని భావిస్తున్న భారతదేశం 100% ఇథనాల్తో కూడిన E100 ఇంధన ప్రమాణాలకు అనుమతిచ్చిందట. ప్రస్తుతం భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైన ఆధారపడుతోంది. అయితే ప్రపంచ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో E100ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. E100 ఇంధనాన్ని విస్తృతంగా వినియోగిస్తే స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ దేశంలో ఇంధన భద్రతను పెంచుతుంది. దీనివల్ల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. ఇథనాల్ వాడకం పెరిగితే చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ ఏర్పడి రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇథనాల్తో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి గాలి కాలుష్యం తగ్గుతుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ వల్ల మరి ఇథనాల్ రేట్ని పెట్రోల్ రేట్ని కంపేర్ చేస్తే ఇథనాల్ మైలేజ్ ఎక్కువ వస్తుందా, పెట్రోల్కి ఎక్కువ వస్తుందా అంటే ఇథనాల్కి చాలా తక్కువ మైలేజ్, ఒక 20-30% మైలేజ్ చాలా తక్కువగా వస్తుంది. ఇగో, పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్కు తక్కువ శక్తి ఉంటుంది. దీనివల్ల మైలేజ్ దాదాపుగా 20-30% పడిపోతుంది. ఇథనాల్కు తేమను గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల ఇంజన్లోని భాగాలు తుప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఇంధన కేంద్రాలు పెద్ద ఎత్తున E100 ఇంధనాన్ని నిర్వహించగల నిల్వ, పంపిణీ, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ అయితే కాదు. అయితే ఈ ఇథనాల్ మీద పెద్ద డిస్కషన్ ఉన్నది. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టడానికి ఎట్లా అంటే చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నగంటి రవి గారు ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతిలో. గతంలో నగరాల్లో వాహనాల నుంచి వచ్చే పొగను తగ్గించడం ఇథనాల్ పాలసీ లక్ష్యం కావచ్చు, అంటే పొల్యూషన్ కూడా తగ్గుతుంది అన్నది ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇథనాల్ తయారీ కేంద్రాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలను ఈ కంపెనీలు నరకప్రాయంగా మారుస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తిలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తెలంగాణలో. మీరు వెళ్ళండి, చిత్తనూరుకి వెళ్ళి పరిసర గ్రామాల ప్రజలను అడగండి ఎంత పొల్యూట్ అవుతున్నాయో. ఇప్పటికే తెలంగాణలో ఒక 30 ఇథనాల్ కంపెనీల పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి పెట్టడానికి. చాలా కుట్ర ఉన్నది దీని వెనకాల. అంటే ఈ ఇథనాల్ వల్ల మనకి ప్రయోజనం జరుగుతుందని ప్రజల్ని కూడా ఒప్పించి ఈ కంపెనీలని ఎంటర్ చేసే ఒక భయంకరమైన కుట్ర ఇది.
ఇగో తెలంగాణ రాష్ట్ర పర్యావరణాన్ని ఇథనాల్ పెద్ద ఎత్తున కబలించబోతున్నది. రాష్ట్రంలో భారీగా క్యాన్సర్ రోగులను పెంచబోతున్నది. 2021లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఇథనాల్ పాలసీని ప్రకటించిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 ఇథనాల్ కంపెనీలు అనుమతులు పొందినాయి. ఈ కంపెనీల వెనుక బడా రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన 2 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో 1, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలోనూ ఇథనాల్ కంపెనీల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించినాయి. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వాయు కాలుష్యం 4 మండలాల్లో ఉన్న 50 గ్రామాలకు విస్తరించింది. 6 నెలల కింద ప్రారంభమైన లింగంపల్లి ఇథనాల్ కంపెనీ వాయు కాలుష్యం చుట్టూ 3 గ్రామాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ఆహార శుద్ధి పార్క్ ఏర్పాటు చేయడానికి టీజీఐఐసి సంస్థ పర్యావరణ అనుమతులు పొందింది. వీటి ప్రకారం అక్కడ కాలుష్య కారక ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. కానీ రాష్ట్ర అధికార వ్యవస్థ ప్రైవేటు కంపెనీలతో చేతులు కలపడంతో ఈ జోన్లోకి ఇథనాల్ కంపెనీ వచ్చి ఉత్పత్తి కూడా ప్రారంభించింది. కేంద్రం ఈ కంపెనీకి సబ్సిడీ బియ్యం సరఫరా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రోజు లక్షలాది లీటర్ల నీళ్లను సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో ఇంకా కొన్ని ఇథనాల్ కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రజల ఆందోళన కారణంగా కొన్ని చోట్ల కంపెనీలు అయితే రాలే. కానీ ఆందోళనల సందర్భంలో స్థానిక ప్రజలపై పెట్టిన అక్రమ కేసులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇగో కేంద్రం ఇప్పుడు ఇంతకుముందు చదివిన స్టోరీకి దీనికి లింక్. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ అంటే పెట్రోల్లో ఇథనాల్ కలపడం విధానాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వరంగా ప్రచారం చేస్తోంది. ఈ ఇథనాల్ కలపడం వల్ల ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు నిజంగానే బేసిక్ ఇంధన ఖర్చు తగ్గుతోంది అని అనుకుందాం. కానీ ఆ లాభాన్ని పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్య వినియోగదారుడికి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయట్లే. ఇప్పటికీ పెట్రోల్ లీటర్ ధర 110 రూపాయల పైనే ఉంటుంది. 1 లీటర్ పెట్రోల్తో పోలిస్తే ఒక లీటర్ ఇథనాల్ ఉష్ణ సామర్థ్యం అంటే క్యాలరిఫిక్ వాల్యూ అట దాదాపు 83% తక్కువనట. దీనివల్ల ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ 6% నుంచి 12% వరకు పడిపోతోంది. అంటే 100% పెట్రోల్ కాకుండా ఇప్పుడున్న మనకు అందుతున్న పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. సో దానివల్ల మైలేజ్ పడిపోతుంది. అంటే వినియోగదారుడు లీటర్కు పూర్తి డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ మైలేజ్ తగ్గడం వల్ల పరోక్షంగా లీటర్కు 6 నుంచి 12 రూపాయలు నష్టపోతున్నాడు. ఇది సామాన్యుడిపై పడుతున్న అదనపు ఆర్థిక భారం. దేశంలో ప్రస్తుతం ఇథనాల్ పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వ పాలసీ, రక్షణ, సబ్సిడీల శ్వాసపైనే నడుస్తోంది. ఇథనాల్ తయారీకి అవసరమైన ముడిసరకు FCI బియ్యాన్ని కేంద్రం ద్వారా ఇథనాల్ డిస్టిలరీలకు క్వింటాల్కు 2320 చొప్పున అత్యంత చౌకగా స్థిర ధరతో కేటాయిస్తోంది. అంటే కిలో 23 రూపాయలకి ఇస్తున్నదట ఇథనాల్ కంపెనీలకి సబ్సిడీ కింద. ఇందుకోసం ఏకంగా 72 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇథనాల్ కోటా కింద లాక్ చేశారు. అలాగే నాఫెడ్ ద్వారా సేకరించిన మొక్కజొన్న పంటను కూడా కంపెనీలకు సర్దుబాటు ధరలకే ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ సబ్సిడీ బియ్యాన్ని ఆపేసి ఓపెన్ మార్కెట్ రేటుకే ముడిసరుకు కొనాలి అని నిబంధన పెడితే ఈ ప్లాంట్లు వెంటనే మూతపడతాయి. ఇథనాల్ కంపెనీలకు ప్రభుత్వాలు బ్యాంకు లోన్లపైన 6% వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. పైగా ఈ రాయితీని ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన నిధుల నుంచి ఇవ్వడం మరో అన్యాయం. ఇథనాల్ కోసం పంటలు సాగు చేయడానికి ఎక్కువ నీళ్లు కావాలి. వరి, మొక్కజొన్న వైపు ఇథనాల్ కంపెనీలు మళ్ళినప్పటికీ బియ్యం సరఫరాకు అవసరమైన వరి సాగుకు కూడా కిలో బియ్యం ఉత్పత్తికి 5000 లీటర్ల నీళ్లు కావాలి. పైగా ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 4 లీటర్ల నీళ్లు కావాలి. 8 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లోనే నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన పంటలు పండించడానికి రైతులు బోర్ల ద్వారా తోడే భూగర్భ జలాలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా తెచ్చే నీళ్లు, అందుకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత సబ్సిడీ విద్యుత్ అంతా పరోక్షంగా ఇథనాల్ కంపెనీల కోసమే ఖర్చవుతోంది. ఈ ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. నగరాల్లో వాహనాల నుంచి వచ్చే పొగను తగ్గించడం ఇథనాల్ పాలసీ లక్ష్యం కావచ్చు. కానీ ఇథనాల్ తయారీ కేంద్రాలున్న గ్రామీణ ప్రాంతాలను ఈ కంపెనీలు నరకప్రాయంగా మారుస్తున్నాయి. వాహనాల్లో ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్ కొంత తగ్గినా ఇథనాల్ ఉత్పత్తిలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి అత్యంత హానికర ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీసే విష రసాయనాలు. ఈ ఫ్యాక్టరీల నుంచి ఒక్క చుక్క వ్యర్థ జలం కూడా బయటకు రాకూడదనే నిబంధన ఉన్నది. కానీ ఆ వ్యర్థ జలాలు శుద్ధి చేయడానికి అవసరమయ్యే కరెంటు, బొగ్గు ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు రాత్రి వేళల్లో రహస్యంగా వాటిని స్థానిక వాగుల్లోకి వదిలేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు బోరుబావుల ద్వారా ఈ రసాయన నీటిని నేరుగా భూగర్భంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇథనాల్ వ్యర్థాలలో BOD, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్
అండ్ సిఓడి విలువలు విపరీతంగా ఉంటాయి. ఇది కలిసిన నీటిలో ఆక్సిజన్ పూర్తిగా నశించి చేపలు జలచరాలు చనిపోతాయి. నేలలు చవిటి నేలలుగా మారిపోతాయి. ప్లాంట్ల నుంచి వచ్చే విపరీతమైన రసాయన దుర్వాసన చుట్టుపక్కల గ్రామస్తులకు శ్వాసకోశ వ్యాధులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇథనాల్ కంపెనీల జేఎల్డి నిబంధనల అమలుపైన పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో థర్డ్ పార్టీ ఆడిట్ జరపాలి. కాలుష్యం వెదజల్లుతున్న ఇథనాల్ ప్లాంట్లను వెంటనే మూసేయాలి. మూసేసుడు కాదు, కొత్త తేబోతున్నామని ఇగో ఇంత అద్భుతంగా స్టోరీలు రాయించి కేంద్రం ఈ పాలసీలు తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తున్నాయి. దీనికి ఏం చెప్తారనేది సింపుల్గా, ఆడ పెట్రోల్ మనం దిగుమతి చేసుకోవడం కష్టం అవుతుంది, దీనివల్ల అవసరమైతే రేటు తగ్గుతుందని చెప్తారు. దీనివల్ల రేటు తగ్గుడు లేకపోతే ఇంకోటి పొల్యూషన్ తగ్గుడు ఇదంతా కొంతవరకు తగ్గినా నష్టం మాత్రం ఇంకా భారీగా ఉంటున్నది. సో ఇది ఈ ఇథనాల్ దాని మీద ఉన్న కుట్ర కోణము, భయంకరమైన నష్టము.